అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ముఖ్యంగా ఈ విషయాలను తెలుసుకుందాం. మనకు తెలిసి కానీ తెలియక కానీ ఈ మూడింటిని అస్సలు తొక్కరాదు. అలా తొక్కితే కష్టాలు వస్తాయి, తప్పవు అని పండితులు అంటున్నారు. పెద్దలు అన్నారు, ముఖ్యంగా 3 వస్తువులను ఎప్పుడూ తొక్కకూడదని. అవి ఏమిటంటే, మొదటిది గోళ్ళు. వీటిని ఎప్పుడు పడితే అప్పుడు తీసి ఎక్కడ పడితే అక్కడ వేయరాదని, జాగ్రత్తగా ఉండమని పెద్దలు చెబుతున్నారు. కొందరు గోళ్ళను ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరిస్తూ ఉంటారు. వాటిని ఒకసారి కత్తిరించిన తర్వాత అసలే తొక్కరాదు. ఇంటిలో మరియు ఇంటి బయట కొందరు గోళ్ళను అదే పనిగా కత్తిరిస్తూ ఉంటారు. అవి పక్కకు పడిపోతూ ఉంటాయి. వాటిని మనము చూడము. పొరపాటున ఆ గోళ్ళను తొక్కినట్టయితే మన శరీరంలో ఉన్న తేజస్సు తగ్గిపోతుందని పెద్దలు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. పొరపాటున గోళ్ళను తొక్కకుండా మనము జాగ్రత్త పడాలి. అందువలన గోళ్ళను పొరపాటున కూడా తొక్కకూడదు. తప్పకుండా వాటిని ఒక దానిలో పెట్టి ఎవ్వరూ తొక్కని చోట పాడేయాలి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము గోళ్ళను కత్తిరించకూడదు. చాలామంది ఆదివారం రోజు సెలవు కాబట్టి గోళ్ళను కత్తిరించడము, వెంట్రుకలు కత్తిరించడము చేసుకుంటూ ఉంటారు. ఆదివారము పవిత్రమైన రోజు. ఎప్పుడు కూడా ఆ రోజున అలా చేయకూడదని పెద్దలు చెబుతున్నారు. గురువారం రోజు కానీ, సోమవారం నాడు కానీ, బుధవారం నాడు కానీ, శనివారం కానీ గోర్లు, వెంట్రుకలు కత్తిరించుకోవచ్చు. ఇక వెంట్రుకల విషయంకొస్తే, వెంట్రుకలను ఒకసారి తీసివేసిన తర్వాత పొరపాటున కూడా మనము వాటిని కాళ్ళతో తొక్కరాదు. అందువల్లనే శవరం షాపుకు వెళ్ళిన తర్వాత ఇంటికి రాగానే తొందరగా స్నానం చేయమని పెద్దలు అంటారు. ఎందుకంటే వెంట్రుకలు ఇంట్లో రాలుతాయని, వాటిని తొక్కినచో దరిద్ర దేవత వస్తుందని చెబుతారు. ఆడవారు కూడా వెంట్రుకలు దువ్వెనతో దూసుకున్నప్పుడు వెంట్రుకలు చాలా ఊడి వస్తాయి. ఆ వెంట్రుకలను ఎక్కడ దొరికితే అక్కడ ఇంట్లో పెట్టకుండా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పారవేయాలి. అలా చేయకుండా వెంట్రుకలను తొక్కితే దరిద్రదేవత ఇంట్లోకి వస్తుందని, దరిద్రదేవతకు ఆహ్వానం పలికినట్టు అవుతుందని పెద్దలు అంటున్నారు. 3వ విషయము, ముఖ్యంగా ఎముకలను తొక్కకూడదు. ఇంట్లో కానీ, ఇంటి బయట కానీ, చుట్టూ పరిసరాలలో కానీ ఎట్టి పరిస్థితులలో ఎముకలను తొక్కరాదు. అలా తొక్కితే దరిద్రదేవత ఇంట్లోకి వచ్చి సంపదంతా హరించుకుపోతుంది. ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా లేక ఎముకలు తొక్కినచో ఇంట్లో చికాకులు, కోపాలు, గొడవలు వస్తాయి. అసలు ఇంటి ఆవరణలో, ఇంటిపైన ఎముకలు ఎలా వస్తాయి అనుకుంటున్నారా? కొన్ని పక్షులు ఎముకలను తెచ్చి ఇంటి ఆవరణలో కానీ, ఇంటిపైన కానీ వేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని తొక్కినచో ఇంట్లో గొడవలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. అందువలన ఇంటి కాంపౌండ్లో కానీ, ఇంటి పైన కానీ ఒకవేళ ఎముకలు కనిపించినచో వాటిని జాగ్రత్తగా చీపురుతో చేతులకు తగలకుండా ఏదైనా ఒక దానిలో ఎత్తి వాటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో దూరముగా పారవేయాలి అని పెద్దలు చెబుతున్నారు. వీటన్నిటినీ పాటిస్తే మనకు శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహము కలుగుతుంది. సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ జాగ్రత్తలను పాటించండి అని పెద్దలు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.